యేసు ప్రభువుని నువ్వు రక్షకుడిగా అంగీకరిస్తే నీకు పరలోకము తప్పదు. ఇంట్లో ఏదో ఒకటి నీకు తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు నిన్ను నన్ను రక్షించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన తీసుకొచ్చినది గొప్ప రక్షణ. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక గొప్ప ధనవంతుడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయం 2వ వచనము, దాని గుండా ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య. చాలమ్మా, ఇతడికి గొప్ప అధికారం ఉంది కానీ రక్షణ లేదు. ఇతడు గొప్ప ధనవంతుడు కానీ రక్షణ లేదు. ఇతడు ట్యాక్స్ కలెక్టర్, అంటే ఒక ఉన్నతమైన అధికారి, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నవాడు. రెండవది, ఆయన చాలా సంపాదించాడు. అందుకే అతని గురించి ఏమి రాయబడిందంటే ధనవంతుడు అని. ఒక అధికారి ఉన్నాడు, రెండవది ధనవంతుడై ఉన్నాడు. ఈ అధికారము, ఈ ధనము రక్షణకి పనికి రాదు. రక్షణకి పనికి రాదు. నువ్వు ఎంత గొప్ప అధికారమైనా రక్షణ లేకపోతే నీ జీవితం సున్నా. నువ్వు ఎంత డబ్బున్నా రక్షణ లేకపోతే నీ జీవితం సున్నా. సుబ్బారావు గారు, మధ్యపోటి సుబ్బారావు గారు అని మీకు తెలుసు కొంతమందికి. ఆయన చౌదీస్ కుటుంబంలోంచి యేసుప్రభుని అంగీకరించారు. ఆయనకి మొదట ఫిషింగ్ టాలర్స్ ఉండేవి 2. ఆ రోజుల్లో వాటి విలువ ఒక్కొక్కటి ₹1,00,00,000. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతే ఆ రోజుల్లో ఒక ఫిషింగ్ టాలర్ ఖరీదు ₹1,00,00,000. అలాంటి 2 ఫిషింగ్ టాలర్స్ ఆయనకు ఉండేవి. ఆయనకి ఒక పెద్ద ఆఫీసు, పెద్ద యార్డు ఇవన్నీ ఉండేవి. ఆ ఫిషింగ్ టాలర్స్ చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళితే అవి నెల రోజుల పాటు ఫిషింగ్ చేసుకుని వచ్చేవన్నమాట. అంత పెద్దవి అవి. అదొక ఆఫీసు, స్టాఫ్, అందులో ఉద్యోగస్తులు. అప్పుడే తన భార్య విజయలక్ష్మి గారు ప్రభువుని అప్పుడప్పుడే తెలుసుకొని ఆ ఉన్న అపార్ట్మెంట్లోని ఒకరు ప్రార్థన చేసుకుంటే వారితో పాటు ప్రార్థన చేసుకోవడం, వారితో పాటు చర్చికి వెళ్ళడం వెళ్తుంటే ఒకరోజు ఈయన చూశాడు. చూసి, నీకు బుద్ధి బుర్ర ఉందా లేదా? ఆ అమ్మికా దేవుని నువ్వు వెంబడిస్తున్నావేంటి? ఆయన తక్కువ జాతి దేవుని వెంబడిస్తున్నావేంటి? మనమేంటి, మన కులం ఏంటి? అయినా మనకి ఏం తక్కువ? అయినా మనకి ఏం తక్కువ? ఆయన దగ్గరికి ఏమీ లేని వాళ్ళు, జీరో స్థాయిలో ఉన్నవాళ్ళు, అడుగంటి పోయిన వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తారు. మనమేంటి, మన హీరోలమే. ఏమన్నాడు ఆయన? మన హీరోలమే, మనకు అక్కర్లేదు ఆయన, మనకేం తక్కువ? మన కాళ్ళ కింద 3 మంది పనిచేస్తున్నారు, మనం జీతాలు ఇస్తే మనం పోషిస్తున్నాం అని అన్నారు. అని కొన్నాళ్ళకి, అనగా నెలల్లోనే ఒక పెద్ద సైట్లో వచ్చింది. సైట్లోని మొదటి షిప్ పులిగిపోయింది. అది ఆ సంగతి తెలిసిన కొద్ది రోజులకే రెండో షిప్ కూడా మునిగిపోయింది. అందులో 2 స్టాఫ్ కూడా చనిపోయారు. అది చెన్నైలో, అంటే మద్రాసు వ్యక్తులు అనమాట వాళ్ళు. ఈ ఆఫీస్ మేనేజర్ వాటికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేదు. అంటే ఇన్సూరెన్స్ కట్టలేదు. వాడు అశ్రద్ధ వల్ల ఇన్సూరెన్స్ కట్టలేదు. మనకెందరు ఇన్సూరెన్స్ కట్టాలంటే మనం డబ్బులు చెల్లించాలి, కొన్ని ₹1,000. అది ఎందుకులే, మన షిప్లు ఎప్పుడు కూడా బాగానే ఉన్నాయి, బాగానే వస్తాయి కదా అనుకొని అశ్రద్ధ వల్ల ఏంటో మొత్తం మీద ఇన్సూరెన్స్ కట్టలేదు. కట్టకపోవడం వల్ల ఆ 2 షిప్లు మునిగిపోయాయి. ఈ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులు అన్నీ పోయి, ఈ అప్పుల కోసం పేరవారిలో ఉన్న స్థలాలు పొలాలు అమ్మేసి అన్నీ పోగా ₹80 లక్షల అప్పులు మిగిలిపోయాడు. ఎంత? 80 లక్షలు.
ఆ రోజుల్లో 80 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఈ 80 లక్షలు తీర్చడానికి ఎటువంటి సోర్స్ లేవు. ఇప్పుడు హీరో ఏమయ్యాడు? జీరో అయిపోయాడు. హీరో జీరో అయిపోయాడు. ఇంకా భార్య భర్తలు ఇద్దరును సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. ఆయనకి 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. వారికి ఇంకా వివాహాలు కాలేదు. పిల్లలు ఇంకా బంధువుల స్నేహితులు చూసుకుంటారు, మనం చనిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు అప్పుడే వారికి దర్శించాడు. హల్లెలూయా. నీ ఆత్మను నరకంలోనికి పోనివ్వక నిన్ను జీరోని చేశానంటే అది నువ్వు కోరుకున్నావు కదా, మళ్ళీ నిన్ను హీరోని చేస్తానని దేవుడు